వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్ల సునీత మహేందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా గట్కేసర్ మున్సిపాలిటీలో కార్నెట్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపోలు రాములు, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల యాదవ్, గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ పావని జంగే యాదవ్, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కంటెస్టెంట్ కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా అనుబంధ సంఘాల నాయకులు, నాయకురాళ్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికి ఎక్కడ పోకుండా మనం చాలా
మన గట్కేశ్వర మండలకు మున్సిపాలిటీకి వచ్చినటువంటి గౌరవనీయులు మన అభ్యర్థిని సునీత మహేందర్ రెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి సర్వేపల్లి సత్యనారాయణ గారు, మన ఇన్ఛార్జ్ వైద్యేష్ యాదవ్ గారు, పావని జంగయ్య గారు, రామరెడ్డి గారు, మరి రాంపూర్ రామ గారు, ముత్యాల గారు, ఇక్కడ వేదికపై ఉన్నటువంటి అందరికీ, ఇక్కడికి వచ్చిన సోదరి మండలకు, అక్కా చెల్లెళ్లకు, పాత్రికేయులకు నమస్కారాలు. చాలా సంతోషం. ఎండాకాలం విపరీతంగా ఉంది. ఇప్పుడు 9 గంటలకే మరి సూర్యుడు భగభగంటున్నాడు. అయినప్పటికీ ఎంతో ఆప్యాయతతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, సునీత మహేందర్ని గెలిపించాలని వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన అనేక ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ పడి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సుదీర్ఘ పోరాట ఫలితంలో మన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి చేసుకున్నాం. తర్వాత జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఖర్గే గారు మనకు పంపించారు. నమ్మకం విశ్వాసంతో వారు గత 15 సంవత్సరాల నుంచి జిల్లా పంచాయతీ చైర్పర్సన్ గా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 2 పర్యాయాలు చైర్పర్సన్ గా మన ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు. అంతేకాదు మహేందర్ రెడ్డి గారు కూడా 4 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు కౌన్సిల్కు అదేవిధంగా మంత్రిగా చేసినటువంటి కుటుంబం వీళ్ళంతా స్థానికులు. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రాంతంలో రియాన్ గణేష్ అయిన తర్వాత 2009లో ఎన్నికైన సర్వే అంతేకాకుండా ఇవాళ మన గట్కేశ్వరంలో పాదయాత్ర డిక్లరేషన్ లేదు. ఒక 50 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ మాజీ ఎంపీ సత్యనారాయణ గారికి రావాల్సిన స్టేజ్ పై కాదు. మనం అందరం కూడా మరి ఎంపీ తీసుకుంటే మనకు ప్రజలకు కూడా మరి ఒక విలువ ఉంటుంది, లేకపోతే మనకు విలువ ఉండదు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈసారి పేరు పైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి సునీత మహేందర్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అలాగే కేంద్ర మాజీ మంత్రివర్యులు సంజయ్ సత్యనారాయణ గారికి, మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వైద్యేష్ గారికి, మాజీ ఎమ్మెల్యే సునీత గారికి, సొసైటీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ పవన్ జంగయ్య యాదవ్ గారికి, సొసైటీ చైర్మన్ రామరెడ్డి గారికి, మరియు ప్రతి ఒక్క కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సందర్భంగా మన సునీతక్క ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు అక్క. మా గట్కేసర్కి వెల్కమ్. మన గట్కేసర్ మున్సిపాలిటీకి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మనమందరం ఇక్కడికి ర్యాలీతో వచ్చిన ప్రతి కార్యకర్తలకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా ఆడపడుచులు ఎండలో పొద్దున్న నుంచి నిలబడి ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా యొక్క నమస్కారము. అలాగే సుధీరెడ్డి అన్న గారికి, జంగయ్య అన్న గారికి, అలాగే ప్రతి ఒక్కరికి, మా పెద్దలందరికీ, వేదికను లెక్కించిన పెద్దలకి, సునీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. మా గట్కేసర్ మున్సిపాలిటీకి వచ్చినందుకు, మా కౌన్సిలర్లకి, అలాగే ఇక్కడ మేము చేసిన మనం ఎందుకంటే మనం పార్లమెంట్ ఎలక్షన్ల అత్యధిక మెజార్టీతో మన కాంగ్రెస్ పార్టీని విన్
కష్టపడి పొద్దున సాయంత్రం వరకు కష్టపడి సునీతక్కని గెలిపిద్దామని నాకు కోరిక. అదే విధంగా సునీతక్కని నాన్ లోకల్ అంటున్నారు. నాకు తెలిసి సునీతక్క మేడ్చల్ జిల్లా ఉన్నప్పుడు చెప్పి చైర్మన్ ఉంది. ఇక్కడ ఎన్నో పనులు చేసింది. రామారావు లేచింది, గీసగూడ గారు బిల్డింగ్లు కట్టింది. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా పనులు చేసింది. అమ్మ ఆడలు ఇద్దరు మొగలు నిలబడరు, ఆడలు నిలబడది. ఆడలు నిలబడితే మాత్రం ఆడలకు పార్లమెంట్ పోయి మాట్లాడతాం అవకాశం ఇచ్చి అంటున్నారు. దయచేసి మీకు ఏం చెప్తున్నారంటే మీ దగ్గర ఉన్నంత శక్తి మీ మొగల దగ్గర ఎక్కడ ఉన్న శక్తి లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు ఆడవాళ్ళని గెలిపించాలని నా ఒక కోరిక. అక్కడ నుంచి కూడా నేను బాగా తెలుసుకున్నా. ఈ జోడు వ్యవస్థ వల్ల కర్ణాటక ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, రాబోయే కేంద్రంలో కూడా ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో 14 సీట్లు మనం గెలిపించి మన సునీతా మహేందర్ రెడ్డిని ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ గెలిపిస్తే తప్పకుండా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రైతులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కాకుండా ఇంకా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా సమీకరించుకొని మన కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికి సవినయంగా పని చేస్తూ సెలవు తీసుకున్నా. సుధీర్ రెడ్డి గారు స్లాబ్ పేషలు పెడితే 5 సంవత్సరాలు ఈ స్లాబ్ను పట్టించుకున్నటువంటి పాపాన పోలే. మొన్న మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నియోజకవర్గానికి 10 కోట్లు పండించిందో దాంట్లోకి వెళ్ళి 1,50,00,000 రూపాయలు ఇచ్చి ఆ గురుకుల పాఠశాలలో ఉన్న బిల్డింగ్ కంప్లీట్ చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దానితో పాటు ఇక్కడ పేదలు చాలా మంది నక్క ప్రభాకరణ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాయకురాలు మన పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎన్నో సేవలు చేసి 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా ఉండి మినిస్టర్ గా ఉన్నటువంటి సర్వే సత్యనారాయణ గారికి, మాజీ ఎమ్మెల్యే సునీల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాములు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహేష్ గౌడ్ గారికి, పార్వతి జంగయ్య యాదవ్ గారికి, ముత్యాల యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వతివత రామరెడ్డి గారికి, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనం ఆలోచన చేసుకోవాలి. ఈ పార్లమెంట్ అనేది ఈ పార్లమెంటు ఏదైతే 2009లో బైఫర్కేషన్ అయ్యిందో ఆయన నాటి నుంచి 10 సంవత్సరాలు గౌరవ పెద్దలు సర్వే సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎంపీగా అయిన తర్వాత ఎందుకంటే తమ్మి ఎందుకంటే అదేంటప్పుడు మనం పుట్టిన మన అదేంటప్పుడు వచ్చినప్పుడు మరి మన తాతల నాడే అదేంటప్పుడు ఉంది. శ్రీరాముని పూజిస్తూ ఉన్నాం. మతతత్వాల పేరుతో హిందువులు లేరు, ముస్లింలు లేరు అని చెప్పి పంచాయతీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మోడీ గారు. మన జన్ధన్ ఖాతాలో ఖాతాకు ఒక మనిషికి 15 లక్షలు ఇస్తున్నాడు. అమ్మ ఇచ్చిందా అమ్మా? మరి అటువంటి వాళ్ళకి మనం ఎందుకు ఓటేయాలని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మన కేసీఆర్ గారు తల్లి మన కేసీఆర్ గారు మీ అందరికి పట్టాలు ఇస్తారని ఇచ్చిందా? ఎవరికి ఇవ్వలేదు. అదే మన ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని చూసుకునే పార్టీ కలిగి మరి ఎలక్షన్ సీజన్ పండుగ రోజు మనం ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మనందరికీ మన సోదరి పని సునీతమ్మ జిల్లా పరిషత్గా చేసింది. మరి ఇప్పుడేమో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎంపీగా మనం వచ్చింది. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో ఒక ఉత్తమమైన జిల్లా పరిషత్ చైర్మన్ నేను చూసుకుంటా. మల్కాజిగిరి గురించి మీరు ఆలోచించకండి. పెద్ద ఎత్తున డెవలప్ చేస్తాను మాట ఇచ్చిండ్రు. ఆయన కూడా ప్రెస్టేజ్గా తీసుకుంటుండ్రు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మా గెలుపు ఆగదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను గెలిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు గెలిచినట్టే, అది నా గెలుపు కాదని ప్రజలే అంటున్నారు. కాబట్టి తప్పకుండా మేము మంచి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తాం. స్టార్ట్ అయింది 4-5 డేస్ నుంచి
చాలా మంచి ప్రజల్లోకి మా స్కీమ్స్ వెళ్తున్నాయి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన 6 గ్యారెంటీలు, మొన్ననే రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ్ అవి కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది కాబట్టి 6 గ్యారెంటీలు మాత్రం ఇంప్లిమెంట్ అవుతున్నాయి. 4-5 ఇంప్లిమెంట్ అయినాయి. మిగతాయి కూడా ఇంకా 30,000 ఉద్యోగాలు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం మామూలు విషయం కాదు. ఇంప్లిమెంట్ లేకుండే గత ప్రభుత్వంలో, ఇప్పుడు మాత్రం ఉద్యోగాలు ఇచ్చినందుకు యూత్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు కాకుండా ఇంకోటి పాంచ్ న్యాయ్ కూడా చాలా మంచి పథకం. అది దేశంలోనే చాలా మంచి గొప్ప పథకం కాబట్టి రైతులకు కానీ, యువకులకి, రైతులకి, ఇంకా సామాజిక న్యాయం ఇవన్నీ దాని మీద ఈ పాంచ్ న్యాయం ఉన్నాయి కాబట్టి సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుంది.